సంజయ్ రారా బావా. ఇప్పుడు నేను నిన్ను ఆయుధంగా వాడుకుంటాను, వాళ్ల మీద పగ తీర్చుకుంటాను. అప్పటి వరకు నిన్ను నరకయాతన పెడుతూనే ఉంటాను. నా ఆవేదన కంటే ఆకలి ముఖ్యం కాదు. గంట గంటకి పట్టాల్సిన పాలు పూటకొక్కసారైనా పట్టకపోతే బిడ్డ ఏమవుతుంది? ఏమైనా పర్వాలేదు. మామగారు, కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించండి. కారుల్లో తిరిగి ఏసీలో పట్టు పరుపుల మీద పడుకొని లగ్జరీగా బతికే మీరు సడన్ గా అవన్నీ దూరం అయిపోయి కాలి నడకనే తిరుగుతూ గుడిసెల్లో బతకగలరా? ఇంపాసిబుల్. కల్లో కూడా బతకలేరు. నేల నుంచి వచ్చిన వాళ్ళం తిరిగా నేల మీదకి పడిపోయినా అదృష్టంగానే భావిస్తాం. మీ అహం నిజం ఒప్పుకోలేకపోతుంది. మీ మనసుకు మాత్రం ఏది నిజమో తెలుస్తుంది. ఏమంటారు? మనుషుల్ని మనసుల్ని చదవగలిగేంత గొప్పదానివైతే సంస్కారం లేని కోరికలు కోరవు. రేపు మీరు రోడ్డున పడితే జీకే సామ్రాజ్యాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారని ఎంప్లాయీస్ అందరూ చీకొట్టే పరిస్థితి వస్తుంది. మీ తరాన్ని తిట్టుకుంటారు. మీరు నీడనిచ్చిన వాళ్లే మీకు గొడుగివ్వడానికి ఆలోచిస్తారు. మీ పిల్లలందరూ గొడిమెట్ల దగ్గర అడుక్కు తింటారు. అది మీకు అవసరమా? మా వాళ్ల గురించి తప్పుగా మాట్లాడితే చంపి పారేస్తాను. నిన్ను భరిస్తున్నావంటే అది మా చేతగానితనం కాదు, మా మంచితనం. ఇంకొకసారి నా వాళ్ల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే నరికి పారేస్తాను. మా భవిష్యత్తు నిర్ణయించడానికి నువ్వెవరు? పిల్ల కాకివి. తల్లిదండ్రులు కష్టపడి 10 మెట్లెక్కితే 11 మెట్ల నుంచి జీవితాన్ని ప్రారంభించిన దానివి. ఇలాగే శాశ్వతంగా ఉండిపోతావని అనుకుంటున్నావా? ఒక్క రాత్రిలో జీవితాలు మారిపోతాయి. కష్టం తెలిసిన వాళ్ళం మేము ఎలాగైనా బతకగలం. ఆ పరిస్థితి నీకొస్తే అడుక్కోవడానికి కూడా పనికిరావు. ఎప్పుడు లేంది ఈరోజు చాలా ఎమోషనల్ అయ్యారేంటి మావయ్య? దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా. మీరెన్ని చెప్పినా మీ అందరి లైఫ్లు నా చేతుల్లో ఉన్నాయి. నువ్వు కోరుకుంటే 1 కోటి మంది నీ ఇంటి ముందు క్యూ కడతారు. అలాంటిది మావాడి వెంట ఎందుకు పడుతున్నావమ్మా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ కోటిలో మీ కొడుకు ఉండడు కదంకుల్. అందుకే ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి చేసేసి రిలాక్స్ అయిపోండి. అసలు టైం చాలా తక్కువ ఉంది. ఓకే, బాయ్. ఏమండి, ఆఫీస్కి వెళ్తానని చెప్పి ఇంటికొచ్చేసారేంటి? ఏమైందండి? ఇంకేమవుతుంది? ఉందిగా మన పాలిట శనిగ్రహం. ఎక్కడికెళ్తే అక్కడికొస్తుంది. నా దారి కడ్డుపడి ఎంత పొగరుగా మాట్లాడిందో తెలుసా? గడువు పూర్తవుతోంది,
ముహూర్తాలు ఎప్పుడు పెడతారు, పెళ్ళెప్పుడు చేస్తారు అంటూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. నడి రోడ్డు మీద నన్ను నిలబెట్టి అడుగుతుంది. దాని వయసు ఎంత, దాని బతుకెంత? ఇన్ని రోజులు ఎన్ని పిచ్చి కోరికలు కోరినా చిన్నపిల్ల కదా అని సహించాను. కానీ ఈ రోజు నా వంశం గురించి, నా కుటుంబం గురించి చెడుగా మాట్లాడింది. ఆస్తులు పోతే బతకలేమని, అడుక్కు తినాల్సి వస్తుందని బెదిరించింది. ఆ మాట అన్నందుకు అక్కడే దాని పీక మీద కాలేసి చంపేకపోయారా? చంపేద్దామని అనుకున్నాను, కానీ ఆవేశం ఆపుకున్నాను, కోపాన్ని చంపుకున్నాను. నువ్వు కోరుకుంటే 1,000,000 మంది దొరుకుతారు కదా అని ప్రాధాన్యపడి అడిగాను. అప్పుడు అదేమందో తెలుసా? ఆ 1,000,000 మందిలో నీ కొడుకు ఉండడు కదా మావయ్యా అని దాని బుద్ధి చూపించుకుంది. లాభం లేదు, ఇక లాభం లేదు. అది బతుకుంటే అందర్నీ సాధించుకుని తింటుంది. దాన్ని చంపినా పాపం లేదు. అవసరమైతే నేను జైల్లో ఉంటాను. చంపేస్తాను, దాన్ని చంపేస్తాను. స్నేహ ఆగు. నన్ను ఆపకండి. ఈ రోజు దాని ఆఖరి రోజు కావాలి. అది పెట్టిన గడువు కంటే ముందు దాని గొయ్యి తీయాలి. స్నేహ ఏంటిది? ఇప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకుందాం అనుకున్నా ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితి బాలేదు. అది అన్న దాంట్లోనూ నిజం ఉంది. మన సామ్రాజ్యం అంతా దాని చేతుల్లో ఉంది. సగం జీవితం అయిపోయిన వాళ్ళం. మనకేమైనా పర్వాలేదు. మన పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటని ఆలోచించుకున్నప్పుడే భయమేస్తుంది స్నేహ. మీరీ విషయంలో ఇలా బాధపడటం ఇది రెండోసారి. దాన్నంతు తేల్చే వస్తాను. నన్ను ఆపకండి. స్నేహ ప్లీజ్. ఏంటండి ఈ ఆవేశం మనల్ని మరింత ప్రాబ్లంలో పడేస్తుంది. అందుకని దాన్ని వదిలేద్దామా? నేను అదే ఆలోచిస్తున్నాను స్నేహ. జీకే గారి పరువు ప్రతిష్టలు కాపాడాలి. మనం ఈ సమస్య నుంచి బయటపడాలి. కానీ ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావడం లేదు. చివరికి మన జీవితాలు ఏమైపోతాయని క్షణక్షణం టెన్షన్గా ఉంది. హలో, ముద్దుల మనవరాలి కోసం వెతుకుతున్నారా? అమ్మ సంజ, వారసురాలి కోసం ఫ్యామిలీ వెతుకుతుందా? ఈ విషయం నీకెలా తెలుసమ్మా? పిచ్చినా తండ్రి, కిడ్నాప్ చేసిన నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? నీ మనవరాలు నా దగ్గర బందీగా ఉంది. బందీగా కాదమ్మా, తల్లి బిడ్డల పేగుబంధమే నీ దగ్గరికి చేర్చింది. వద్దు, లేనిపోని బంధాల్ని నాకంటగట్టాలని ప్రయత్నించొద్దు. ఇంతకీ మీ మనవరాలికి ఏం పేరు పెట్టారు? శూర్పణక, తాటక? చూశాను, మీ అందరి ఆనందం కళ్ళారా చూశాను. తట్టుకోలేకపోయాను, అందుకే ఎత్తుకొచ్చేశాను. నీ కొడుకు కాల్చిన బుల్లెట్ ఇంకా బాధ పెడుతూనే ఉంది. ఇప్పుడు ఆయుధం నా చేతికొచ్చింది. రోజుకో బుల్లెట్ కాలుస్తాను, సిద్ధంగా ఉండండి. అది కాదమ్మా సంజ, నేను చెప్పేది ఒకసారి. హలో హలో,
డాడీ ఫోన్ చేశారు. లిఫ్ట్ చేసి మాట్లాడమ్మా. చెప్పు రఘు. ఎక్కడున్నారు? పాప కోసం చాలా చోట్ల వెతికాం. చిన్న ఆచూకీ కూడా దొరకలేదు. అందుకే ఇంటికొచ్చేస్తున్నాం. మీరు అర్జెంటుగా బయలుదేరి కమల్ ఇంటికి వచ్చేయండి. అక్కడికెందుకు? పాప విషయం మాట్లాడాలి. మీరు తొందరగా రండి. పాప గురించి ఏమైనా తెలిసిందా? అవును, ఎక్కడుంది? చెప్తాను, ముందు మీరు రండి. డాడీ ఏమంటున్నారమ్మా? పాప గురించి ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుంది. అర్జెంటుగా కమల్ అంకుల్ ఇంటికి రమ్మని చెప్పారు. తొందరగా పోని. అలాగేనమ్మా. పాప ఎక్కడుందో, పాప గురించి ఏం తెలిసిందో చెప్పుండొచ్చు కదా. ఎందుకు ఇంత టెన్షన్ పెడుతున్నారు? నాన్నకు ఒకసారి ఫోన్ చేయమ్మా. ఫోన్లో చెప్పాలనుకుంటే అప్పుడే చెప్పేవారు కదా. వచ్చేస్తారులే, ఉండు. అనయ్య, నువ్వైనా ఫోన్ చేయి అనయ్య. వస్తాడులేమ్మా, కంగారు పడకు. నాన్నొచ్చేస్తారమ్మా, బాధపడకు. రఘు, అదిగో నాన్నొచ్చేశారు. నాన్న, రఘు, పాప ఎక్కడుంది? పాప ఎక్కడుంది నాన్న? ఎవరు ఫోన్ చేశారు? సంజయ్ దగ్గర ఉందమ్మా. సంజయ్ ఫోన్ చేసి చెప్పింది. నిజమా నాన్న? అవునమ్మా. అంటే ఇన్ని రోజులు కన్న తల్లికి దూరమైన బిడ్డ తల్లి దగ్గరికే చేరిందన్నమాట. ఏ బిడ్డ అయితే చనిపోయిందని అందరికీ దూరం అయిపోయిందో ఆ బిడ్డే అమ్మ పగని చల్లార్చడానికి వెళ్ళిందన్నమాట. అంటే ఫంక్షన్లో ఎవరి చేతనో కిడ్నాప్ చేయించిందన్నమాట. లేదు జేకే, సంజయ్ స్వయంగా వచ్చి కిడ్నాప్ చేసింది. నువ్వు కాల్చిన బుల్లెట్ కూడా తనకే తగిలింది. అయ్యో, ఎంత పని జరిగిపోయింది. ఎందుకు తనకి కష్టాలు? కోరి కోరి బాధలు ఎందుకు కొని తెచ్చుకుంటోంది? తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణం నేను ఆలోచించుంటే నా చెల్లెలకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. వెంటాడి వెంటాడి మరీ కాల్చేశాను. ఛా! నా చెల్లెల్ని నా చేతులతో నేనే కాల్చేశాను. ప్రేమగా చూసుకున్న చెల్లెల్ని నేనే చంపబోయాను. జేకే, ఆ పరిస్థితుల్లో నీ స్థానంలో ఎవరున్నా అదే చేస్తారు. బాధపడకు. ఏదైతేనే దేవుడు బిడ్డని తల్లి దగ్గరికే చేర్చాడు. అవునన్నయ్యా, ఇప్పుడైనా ఆ బిడ్డ తన బిడ్డేననే ఖచ్చితంగా నమ్ముతుంది. తను మారుతుంది, మనల్ని అర్థం చేసుకుంటుంది. లేదత్తయ్య, బిడ్డని కాపాడుకోవడం కోసమే మనం నటిస్తున్నామనుకుంటుంది. మనల్ని బాధ పెట్టడం కోసమే పాపని తీసుకెళ్ళిపోయింది. సంజయ్ మాటలను బట్టి చూస్తే సంజయ్ మీద ఉన్న కోపాన్ని బిడ్డ మీద చూపించి బిడ్డ మీద పగ తీర్చుకుంటుందేమోనని భయంగా ఉంది. అందుకే ఈ సమస్యలన్నీ తీరిపోవాలంటే బావని శిరీషకిచ్చి పెళ్లి చేసేయాలి. బుద్ధుండే మాట్లాడుతున్నావా? దాని దగ్గర డబ్బున్నంత మాత్రాన మనుషుల ప్రాణాన్ని కాపాడేస్తుందా? డబ్బున్నోళ్ళకైనా సామాన్యులకైనా రక్షణ కావాలంటే పోలీస్ కావాలి. మా డిపార్ట్మెంట్ కన్నా గొప్ప ప్రొటెక్షన్ ఇస్తుందా తను? బావకేదైనా ప్రమాదం జరుగుతుందనే భయం నీకుంటే చెప్పు, పోలీస్ ప్రొటెక్షన్ నేను కల్పిస్తాను. క్షణం భయంగానే ఉంటుంది. ఒకరోజు కార్ యాక్సిడెంట్ చేయబోయింది, ఇంకోసారి గన్తో కాల్చింది. రేపు ఇంకేం చేస్తుందో అని భయంగా ఉంది. అది శిరీషం చేసుకుంటే బావని అద్దాల మేడలో గాజు బొమ్మలా చూసుకుంటుంది.
బావ పట్ల మనకున్నది భయం, శిరీషకున్నది ప్రేమ. మన భయం కన్నా తన ప్రేమే బావని కాపాడగలుగుతుంది. చాలా గొప్పదానివైపోయావు ఉషా. నీవెవరూ నీకు సమాధానం చెప్పలేనంత గొప్పదానివైపోయావు. మీ ఇద్దరూ వాదించుకుంటే ఏమొస్తుంది? లేకపోతే చూడమ్మా ఎలా మాట్లాడుతుందో. ఉషా, తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు, జీవితాల్ని బలి తీసుకుంటాయి. 1కి 100 సార్లు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మేము ఎంతమంది నచ్చ చెప్పాలని చూసినా ఇదే మాట. మరో మాట తన నోట్ల నుంచి రావట్లేదు. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. మీరెన్ని చెప్పినా నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు అత్తయ్య. అదేదో మొండితనంతో మాట్లాడుతుందని మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతిదీ చట్టంతో ముడిపడి ఉంది. పెళ్ళైన ఒక అమ్మాయి భర్త నుంచి విడాకులు తీసుకోకుండా భర్త రెండో పెళ్లి చేసుకుంటే అది చట్ట ప్రకారం నేరం. ఉష నుంచి ఎటువంటి అంగీకారం లేకుండా ఆ శిరీష బావని పెళ్లి చేసుకోవాలని చూస్తే ఆ శిరీష కూడా జీవితాంతం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఆ శిరీష బెదిరింపులకు మీరు భయపడకండి. అది తన డబ్బుతో పెద్దవాళ్లను కొనేసి సర్కస్ ఫీట్లు చేయిస్తోంది. అది ఎంత ప్రమాదమో త్వరలో అర్థమయ్యేలా చేస్తాను. నా సుపీరియర్ అయినా పొలిటీషియన్ అయినా ఏదో ఒక క్షణంలో నాలాంటి వాడి చేతికి దొరుకుతాడు. అప్పుడు ఒక్కొక్కరిని బయటికి లాగుతాను. అంతవరకు ఉషని కంట్రోల్ చేయండి. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనకేంటో సమస్య పెద్దదవుతుందే తప్ప పరిష్కారం కనిపించడం లేదు. అమ్మనయ్యే అదృష్టం లేని నన్ను అమ్మని చేసావు. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అందరి జీవితాల్లోకి ఆనందం వచ్చింది. నువ్వు వెళ్ళిపోవడంతో అంత శూన్యమైపోయింది. కానీ తల్లి దగ్గరికి చేరావని తెలిసిన తర్వాత దేవుడు బిడ్డని తల్లి దగ్గరికి చేర్చి ఎంతో గొప్ప పని చేశాడని సంతోషపడుతుంటే మీ అమ్మ మాత్రం నువ్వే తన బిడ్డవని నమ్మలేకపోతుంది. కన్న తల్లే కన్న బిడ్డని చంపుకోవాలని చూస్తుంది. ఈ దారుణాన్ని ఎలా ఆపాలి తల్లి?
శవం ఎవరిదని అనుకుంటున్నావా? ఇంకెవరిది? నీ ముద్దుల కూతురిది.